అనేక మంది సాధకులు, రచయితలు సాయిబాబాను గురించి ఎన్నో గ్రంథాలు వ్రాసి ఉన్నారు. అయితే అసలు సాయిబాబా గురించి ప్రపంచానికి ఇంత విస్తారంగా తెలియబరిచిన శ్రీ నరసింహ స్వామీజీ ఆయన చేసిన అనితర కృషిని వివరించే పుస్తకాలు చాలా అరుదు. ఇది పెద్ద విచిత్రమేమీ కాదు. నరసింహ స్వామీజీ వంటి మహాత్ములు తమ గతం గురించి పెద్దగా ప్రస్తావించరు. సాయిబాబాతో మమేకమైపోయిన ఆయన తన గురించి, తన అనుభవాలను నిక్షిప్తం చేయడం గురించి దృష్టి పెట్టకపోవడం వింతేమీ కాదు. ఆయన అనుక్షణం బాబాను గురించి పరిశోధించడానికే తప్పించేవారు. అంతేకాక ఆయన జీవితం వంటి సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణానికి గ్రంథస్థం చేయడం అంత తేలికేమీ కాదు. ఆయా అనుభవాలు, వివరాలను సేకరించడం కొంచెం కష్టమే. వాటికి లిఖితపూర్వక ప్రతులు కానీ, వార్తాపత్రికల్లో ప్రచురింపబడిన వ్యాసంగాలు కానీ, టేపులు మొదలైనవి ఏమీ లేవు. ఆయన పడిన శ్రమ యొక్క వివరాలు బాహ్య ప్రపంచానికి తెలియవు. పత్రికా సంపాదకులు వంటి వారెవరూ వాటిని వెలికి తీసే ప్రయత్నం చేయలేదు. స్వామీజీకి ఎదురైన ప్రతికూల పరిస్థితులు, ఆధ్యాత్మిక సాధనలో ఆయన పడ్డ కష్టాలు, వాటిలో ఎదురైన కీలక పరిణామాలు, వీటి గురించి ప్రపంచానికి తెలిసింది అతి తక్కువ మాత్రమే. ఇది వాస్తవానికి ఎంతో కష్టసాధ్యమైన అంశం. కానీ డాక్టర్ జిఆర్ విజయ్ కుమార్ గారు నరసింహ స్వామీజీ చరిత్ర వ్రాసి స్వామీజీ 50వ ఆరాధన రోజున దానిని ప్రచురించడానికి సంకల్పించడం ఎంతో ఆనందదాయకం. మొదట కన్నడ భాషలో వ్రాసిన జీవిత చరిత్రను ముద్రించడానికి అయిన ఖర్చులు శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్లోని స్వచ్ఛంద సేవకులు భరించారు. ఈ పుస్తకాన్ని భక్తులకు ఉచితంగా పంచిపెట్టారు. అది ఎంతో మందిని ఆకర్షించి దానిని ఆంగ్లంలో కూడా ప్రచురింపవలసిందిగా అనేక మంది కోరారు. దీని ద్వారా దేశంలో స్వామీజీ చరిత్ర మరింత విస్తృతంగా పాఠకులకు ప్రచారం అవ్వడం సాధ్యపడుతుందని భావించారు. డాక్టర్ విజయ్ కుమార్ గారు వృత్తిరీత్యా వైద్యులు. ఆయన 1977 నుంచి సాయి భక్తి మార్గంలో ఉన్నారు. ఆధ్యాత్మికత, వేదాంతం పట్ల ఆయనకు లోతైన ఆసక్తి ఉంది. దేశవ్యాప్తంగా ప్రచురితమయ్యే అనేక పత్రికల్లో ఆయన వ్రాసిన అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. భక్తుల నుంచి ఎన్నో వివరాలు సేకరించి వాటిని క్రోడీకరించి చక్కగా రచనా సామర్థ్యంతో వాటిని కూర్చి ఆయన జీవిత చరిత్రను ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. నరసింహస్వామి బాల్య జీవితం గురించి ఉత్సాహవంతమైన, తెలివైన, చురుకైన పిల్లవాడిగా ఉండే ఆయన ఆధ్యాత్మికత పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉన్న కుటుంబం నేపథ్యంలో ఏ విధంగా పెంచి పెద్ద చేయబడింది విజయ్ కుమార్ గారు చాలా విపులంగా వివరించారు. చిన్నతనంలో శృంగేరి జగద్గురువు శంకరాచార్యులైన శ్రీ నరసింహ భారతీ స్వామి, సొరకాయ స్వామి అనే ఇద్దరు మహాత్ములు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. యవ్వనంలో నరసింహ అయ్యర్ అనే పేరు మోసిన న్యాయవాదిగా ఎదగడం, రాజకీయంగా, సామాజిక సేవకునిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక విషాద సంఘటన వల్ల ఇల్లు వదిలి వెళ్ళేలా చేసింది. శాంతి కోసం ఆయన పడిన తపన 11 సంవత్సరాలకు పైగా అన్వేషణ కొనసాగించేలా ప్రోత్సహించింది. భగవంతుని గురించి ఈ అన్వేషణలో భాగంగా ఆయన అనేక ఆశ్రమాల్లో కఠోర సాధన చేశారు. ఎంతో శారీరక శ్రమను, కష్టాలను ఓర్చారు. ఈ క్రమంలో ఆయన అనేక చోట్లకు పర్యటించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు కాలినడకన ప్రయాణించారు. అలసట, చలి, ఆకలి దప్పులు వీటన్నింటికీ తట్టుకుని లెక్క చేయకుండా తన అన్వేషణ కొనసాగించారు. తనకు తాను నిర్దేశించుకున్న ఈ లక్ష్య సాధనలో ఆయన అనేక మంచి చెడులను ఎదుర్కొన్నారు. చివరకు జీవితాన్ని అనేక కోణాలలో చూసి అనేక రకాల వ్యక్తులను కలిసి గొప్ప స్థితిలో ఉన్న యోగులను సేవించి తన అన్వేషణలో విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయన శరీరం, మనస్సు, ఆత్మ పుటం పెట్టిన బంగారం వలె తయారయ్యాయి. కానీ ఆయన షిరిడీ చేరి సాయినాథుని సమాధి దర్శించే వరకు ఆయన సాధన పరిపూర్ణం కాలేదు.
1936 ఆగస్టు 29వ తేదీన ఈ చారిత్రక సంఘటన చోటు చేసుకున్నది. ఇది ఆయన జీవిత గమనాన్నే మార్చివేసింది. సాయిబాబా నరసింహస్వామిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయన మనస్సు పూర్తిగా నిశ్చలమై 18 సంవత్సరాల క్రితం శరీర త్యాగం చేసిన తన గురువుతో ఆయన ముఖాముఖి ఎదురవగలిగారు. నరసింహస్వామీజీ ఆ క్షణంలోనే ఆత్మసాక్షాత్కారం ప్రసాదింపబడింది. బాబా సందేశాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయడానికి ఆయన కారకులయ్యారు. బాబాను షిరిడీలోని ఇరుకు సందుల నుంచి వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేశారు. నరసింహస్వామి తన సద్గురువు కొరకు తీవ్రంగా అన్వేషించి ఆయన్ను కలుసుకొని తరించి 6 గురుకృపను మనందరితో పంచుకున్నారు. ఇదే ఆయన జీవిత గమనం. డాక్టర్ జిఆర్ విజయ్ కుమార్ గారు బాబాను గురించి అనేక అద్భుత వ్యాసాలు వ్రాసి ప్రచురించారు. సుమారు 1500 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించడం అసామాన్యమైన విషయం. అతి సూక్ష్మ అంశాలను సైతం నిశితంగా పరిశోధించి వాటిని గురించి పూర్తి వివరాలను తన వ్యాసాల ద్వారా ఆయన ప్రపంచానికి అందించారు. స్వామీజీని గురించి అనేక అంశాలను నిశితమైన రీతిలో పరీక్షించి తన సరళ శైలిలో వాటిని ఈ జీవిత చరిత్ర గ్రంథం ద్వారా భక్తకోటికి బహుకరించారు. శ్రీ నరసింహస్వామి జీవితం ఒక ఆధ్యాత్మిక సాగరం. పూర్ణ చంద్రునిలా ప్రకాశించే ఆయన ముఖ వర్చస్సు మన మనస్సులకు దివ్యానందంలో ఓలలాడిస్తుంది. ఓ గురుదేవా, మా ప్రేమ మైకంలో మీకు అంకితం చేస్తున్న ఈ చిరు కానుకను మీరు దయతో స్వీకరించి మమ్ము అనుగ్రహించండి. మీ కరుణాపూరిత ఆశీస్సులు మాపై కురిపించండి. బెంగళూరు, ఆగస్టు 21, 2010. ఆర్ శేషాద్రి, ప్రెసిడెంట్, శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్. సద్గురు శ్రీ సాయినాథ महाराज की जय. पूज्य श्री नरसिम्हा स्वामी जी की जय.